తెలంగాణ సోల్ ఇంకొకటి. ఇప్పుడు మాలాంటి వాళ్ళ మేము క్వశ్చన్ చేసి మాట్లాడుతున్నాం. మాకు ఈ స్థాయిలో ఎంతో కొంత ఐడెంటిటీ ఎట్లా వచ్చిందంటే ఫైటింగ్, ప్రశ్నించడం, కొట్లాడడం. సో మేము అరెస్ట్ అయిన విధానం కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఇట్లా చాలా మందికి. కొంతమంది పొలిటీషియన్స్ బాగా ఫైరింగ్ గా మాట్లాడే వాళ్ళకి కూడా ఒక ఐడెంటిటీ క్రియేట్ అయింది. మీలాంటి వాళ్ళకు కూడా మీ మాటలు దీనివల్ల క్రియేట్ అయింది. సో ఒక పార్టీ ప్రజల్లో మనుగడ సాధించాలంటే ఎంతసేపు క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. కానీ ఇంతకాలం మీ పార్టీ దాదాపు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినట్టుంది. 1.5 year అవుతుంది. ఈ 1.5 year మీరు ఒక సమస్య మీద నిర్దిష్టంగా కొట్లాడిన సందర్భం లేదు కదా. మరి ఇట్లా మీరు ఈ ఇంటలెక్చువల్ డిబేట్ బోధన వల్ల ఎట్లా పవర్ లోకి వస్తారు? కొట్లాటేది 2 విషయాలు సార్. మీకు ఇందాక చెప్పినట్టుగా లాఠీ దెబ్బలు తినాలా, చూయించాలా మమ్మల్ని పోలీసులు కొట్టిరని, అవును, బిల్డింగ్లు ఎక్కాలా, దూకాలా, ఇట్లాంటిది ఒక ట్రెండ్ ఉన్నది కదా. అవును, ఉన్నది. 2 విషయాలు ఏంటంటే, ఇక్కడ ఒకటి మీరు అన్నటువంటి ప్రశ్న నేను ఇందాకనే సమాధానం చెప్పిన. ఐడియాలజీని ఫ్లోట్ చేయడం ఒక దశ, ఆ దశ అయిపోయింది. ఐడియాలజీ తోటి సంఘాన్ని నిర్మించడం కూడా ఎదుటి ఐడియాలజీ మీద పోరాటమే కదా. అంటే ఎదుటి భావజాల ప్రపంచాన్ని ఢీకొని మన ఐడియాలజీకి సంబంధించిన మనిషిని నిర్మించాలి. ఇప్పుడు నీలో అగ్రవర్ణ స్వభావం ఉంది, నువ్వు పరాయీకరణ చెందినవు, నువ్వు బానిసగా ఉన్నావు. బానిసగా అగ్రవర్ణాలతో పరాయీకరణ చెంది నువ్వు ఆ వ్యవస్థలో ఉన్న మనిషిని తీసుకొని నేను నిర్మించిన, ఇది భావజాల యుద్ధం. అంటే ఇది ఫైటింగే. నేను పోలీసు గల్లా పట్టకపోవచ్చు, నా సొక్కా జనగకపోవచ్చు, నాకు నెత్తురు అంటకపోవచ్చు, నాకు బుల్లెట్ గాయాలు తగలకపోవచ్చు, కానీ నా సమాజాన్ని నిర్మించుకున్నా నేను. అదే సమయంలో ఇప్పుడు 2వ దశ, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం మీద పోరాడే దశలోకి వచ్చినాం. మా భూమి రథయాత్ర ఇప్పుడు అదే 2వ ఫేజ్. కొట్లాట, ఇది ఒక భారీ కొట్లాట. కొట్లాట అనే పదం కావాలి ఇప్పుడు మనకు తెలంగాణ. అదే కావాలి. మీరు కనబడరు, ఇట్లా ఈ స్థాయిలో కనపడం. ఇక నెత్తురు చిందాల రక్తం తెల్లసొక్క మీద నెత్తురు పడాల్సింది, తలకాయ పగిలి. ఇప్పుడు ఇది అర్జెంట్ కావాలి కాబట్టి ఇది కూడా కొద్దిగా చూపిద్దాం. మరి ఏం చేస్తాం, మరి తప్పదు, ఇంకా నెత్తురు పడాల్సిందే. కాబట్టి ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక యుద్ధాన్ని, ఒక పోరాట రూపాన్ని తయారు చేయబోతున్నాము. రాజ్యాకాంక్షని, ఆకాంక్షని, స్వయంగా అధికారాన్ని చేపట్టే ఒక భావజాల ప్రపంచాన్ని నిర్మిస్తూ తద్వారా రాజ్యాన్ని నిర్మించే ప్రక్రియ చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా రాజ్యం మీద పోరాడటానికే రేపు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర అంతర్గతంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల్ని ప్రపంచం ముందు వెలుగెత్తి చాటడానికి, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రాజ్యం మీద, ప్రభుత్వం మీద ఫోర్స్ చేయడానికి, వాళ్ళని ఆత్మరక్షణలో పడేసి సమస్యని పరిష్కరించాల్సిన నైతిక బాధ్యతగా అనివార్యంగా నెట్టివేయడానికి ఒక దవాఖానకి వెళ్ళాలనుకుంటున్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా, ఒక స్కూల్కి పోవాలనుకుంటున్నా, ఒక అంగన్వాడీ కేంద్రానికి పోవాలనుకుంటున్నా, ఒక పోలీస్ స్టేషన్లో వచ్చిన ఖైదీలో ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళని ఎస్ఐ ఎట్లా ట్రీట్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి పోయి న్యాయం గురించి మాట్లాడాలనుకుంటున్నా, కోర్టుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోదాం అనుకుంటున్నా, కలెక్టర్ ఆఫీస్కి పోదాం అనుకుంటున్నా. కలెక్టర్ సామాన్య జనాన్ని నిలబడి పోయిన తర్వాత రాండి అంటా, లేదా కలెక్టర్ తన ఛాంబర్లోకి పిలిపించి కుర్చీలలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, టీ ఇచ్చి, అయ్యా మీ సమస్య ఏందని కలెక్టర్ అడుగుతున్నాడా? వాళ్ళని అసహ్యంగా చూసి బయటికి పంపుతున్నాడా? పెద్ద పెద్ద వాళ్ళకి పీటలేసి లోపలికి పిలిపించి మాట్లాడుతున్నాడా? ఆ వివక్షత గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. అట్లా సమాజంలో ప్రభుత్వ ఆమోదాన్ని పొందిన ప్రభుత్వేతర సంస్థల యొక్క పనితీరు గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ప్రైవేట్ కాలేజీకి పోదాం అనుకుంటున్నాను. ప్రైవేట్ కాలేజీ అంటే అది ప్రభుత్వ అనుమతి పొందింది, కానీ ప్రైవేట్ కాలేజీలో ఉన్న పరిస్థితులు ఏంటో కూడా చూడాలి కదా. అవును, రైట్ ఉన్నదిగా, పౌరుడుగా, ఉద్యమకారుడిగా రైట్ ఉంది, పార్టీ నాయకుడిగా రైట్ ఉంది, ప్రతినిధిగా రైట్ ఉంది. కేసులు పెడితే ఎదుర్కోవాల్సి ఉంటది, జైలుకి పంపిస్తే ఎదుర్కోవాల్సి ఉంటది. అంత ధైర్యం, మాటల్లో ఉన్న ధైర్యం లోపల రేపొద్దున అరెస్ట్ అయితే, రేపొద్దున నన్ను ఇంకేదన్నా చేస్తే అనే ఇది ఉన్నదా మీకు? నాకెందుకుంటుంది సార్, నాకేం భయం? ఆ ధైర్యం ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్ల పోరాటం, ఇంత భావజాల వ్యాప్తి చేస్తున్న నాకు భయం ఎందుకుంటుంది? భావజాల వ్యాప్తి ఎదుర్కోవడము దానికంటే ఇది ఇంకా ఎక్కువరా? ఒక గ్రామంలో 100 మంది బానిసలుగా బతుకుతున్న అగ్రవర్ణాల కింద ఉన్న వాళ్ళని డిస్కనెక్ట్ చేసి ఆ ఊర్లో ఎదురుగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రెడ్డి రావు ఫ్యూడల్స్ కి ఎదురుగా
అక్కడ ఉన్నటువంటి దళితుల్ని బీసీల్ని ఆర్గనైజ్ చేసి అభిముఖంగా నిలబడి కమిటీ వేపిస్తే అది ధైర్యం కాదా? అక్కడ అన్ని పార్టీల అగ్రవర్ణ జెండాలకు ఎదురుగా మా జెండా ఒక అడుగు ఎత్తులో 3000 గ్రామాలలో మా పార్టీ మా ఉద్యమ జెండాలను ఎగిరేయడం ఎదుర్కోవడం కాదా పార్టీలకి? ఒక పార్టీ జెండా కట్టాలంటే గ్రామంలో ఎంత దమ్ము ఉండాలా? 3000 గ్రామాల్లో జెండాలు ఉన్నాయి మాయి, ఒక అడుగు ఎత్తులో ఉన్నాయి అక్కడ జెండాలు, మీరు చూస్తూనే ఉన్నారు. అది ధైర్యం కాదా? మహారాజుల కాలనీ అని బోర్డులు కూడా పెట్టి అది స్లేవరీ నుంచి బయటికి డిస్కనెక్ట్ చేసి ప్రైడ్ హిస్టరీని బయటికి తీసి నువ్వు మహారాజు అని చెప్పడం ప్రతి ఊర్లో పెట్టారు కదా. 6000 గ్రామాలు ఉన్నాయి, 6000 గ్రామాల్లో 12,000 గ్రామాల్లో దాదాపు 5,800 గ్రామాల్లో ఉన్నాయి. అందులో 2,000 గ్రామాల్లో కమాన్లే ఉన్నాయి, పెద్ద పెద్ద కమాన్స్ ఉన్నాయి. అవును. అందుకనే ఏంటి భయం ఎందుకు ఉంటుంది? భయం లేదు, ఏమి లేదు, ఎదుర్కోవడమే, పోరాటమే. చూడండి మీరు ఏం జరగబోతుంది. మీ పోరాటం రేపు అరెస్ట్ చేసి చేయనియండి సార్, ఏం చేస్తారు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు, కోర్టు గొప్ప చెప్తారు, 4 రోజులు రిమాండ్లు ఉంటాం, బయటకు వస్తాం, కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అంటే నీతిగా న్యాయంగా అట్టడుగు వర్గాలకి రాజ్యం రావాలని ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం మీద మాట్లాడితే అరెస్టులు చేసి కేసులు పెడతారా? పెట్టనియండి, చేయనియండి. అరెస్టులు కేసులు పెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కదా, మేము కూడా అవుతామేమో మరి తెలియదు కదా. కానివ్వండి, దానికి కూడా ఎదుర్కోవడానికి సిద్ధం కదా. మీ పోరాటం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ, ఆయా పార్టీలు, అగ్రవర్ణాల వ్యవస్థ మీద, మొత్తం అందరిని ఒకే అగ్రవర్ణాల వ్యవస్థ మీద అన్ని పార్టీలు సింగిల్ అయినా అన్ని పార్టీలు మాకు ప్రధాన శత్రువులే. అంతే, అవతల అన్ని పార్టీలు, యువతల మీరు, యువతల బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు. అన్ని పార్టీలు మా దృష్టిలో ఒకటే కదా, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు ఇందులో.